వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. చూసి నచ్చితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ గురించి రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాను అని అంటే, మీకు థ్యాంక్స్ గివింగ్ డే సేల్ అండ్ ప్రీ థ్యాంక్స్ గివింగ్ డే సేల్ ఉంటుంది. మీరు ఒకవేళ ఆ సేల్లో ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మీకు ఏమైనా యూజ్ అవుతాయని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నావి కొన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయండి. ఎందుకంటే నా స్కిన్ టోన్కి ఎలా సెట్ అయింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం చూడండి చివరి వరకు. మీకు ఏమన్నా ఏ షేడ్ అయినా నచ్చితే నాకు సూట్ అయింది, మీకు సూట్ అవుతుందని అనుకుంటే మీరు ట్రై చేయండి. అదర్వైజ్ స్టోర్కి వెళ్ళి మీ స్కిన్ టోన్కి తగ్గట్టు ట్రై చేసి తీసుకోండి. ఫస్ట్ నేను ఫౌండేషన్ గురించి చూపిస్తాను. అందుకే నేను అసలు ఏమి మేకప్ కానీ అట్లీస్ట్ ఏ క్రీమ్ లేదండి, జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నాను. ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఫౌండేషన్ అండి ఇది, మేకప్ ఫర్ ఎవర్. ఇది షేడ్ వచ్చేసి నా షేడ్ వచ్చేసి 7001 చూపిస్తుందండి. కనిపిస్తుంది మీకు? కరెక్ట్ ఫోకస్ అవుతుందా? సో ఇది ఒకవేళ ఫోకస్ అవ్వకపోయినా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ పాజిటివ్ రివ్యూస్ నెగిటివ్ రివ్యూస్ రెండు ఉన్నాయండి, చివరి వరకు చూడండి చెప్తున్నా. ఇది బాగుందండి ఈ షేడ్ నాకు. కాకపోతే నాకు జస్ట్ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా లైట్ని వేరే చేంజ్ చేద్దాం అన్నట్లుగా వెళ్ళాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది నాది. వెళ్ళి నేను అర్మానీలో ట్రై చేశాను. అర్మానీ ఇది షేడ్ వచ్చి 7 అండి, నా షేడ్ వచ్చి. కానీ స్టోర్లో ట్రై చేస్తే చాలా బాగుంది, అంటే చాలా నీట్గా సెట్ అయినట్లు అనిపించింది నాకు. బట్ ఇంటికి వచ్చి ట్రై చేస్తే అంత నచ్చలే నాకు. అదే మీకు ఒకసారి చూపిస్తాను, నేను మీకు ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇవి కవర్ అవ్వలేదు నాకు, ఈ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా అవి కానీ బ్లాక్ సర్కిల్స్ కానీ ఏమి కవర్ అవ్వలేదు. అంతకుముందే నేను ఇది క్విజ్లో ఈ ప్యాకేజ్ తెలుసు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. అది నేను ట్రై చేశాను అనమాట. ఇందులో అయితే ఒక 14 days మనకి రిటర్న్ పాలసీ ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ షేడ్ మీకు సూట్ అవ్వకపోయినా 14 days యూజ్ చేసిన తర్వాత కూడా మీరు రిటర్న్ చేయొచ్చు. అండ్ 1-2 సార్లు వేసుకొని కాదండి, కొంచెం వేసుకొని చూడండి. ఒక 3-4 times యూజ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వేసుకున్న వెంటనే కూడా అనుకోకండి, కొంచెం దానికి టైం ఇవ్వండి మన స్కిన్లోకి సెట్ అవ్వడానికి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ సూట్ అయిందా లేదా అనేది. అండ్ ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని కాదండి, నేను యూజ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్లో. ఇది దీంతో పాటు నేను కన్సిలర్ కూడా తీసుకున్నాను, సేమ్ షేడ్. నేను క్విజ్ చేసి అందులో ఆన్లైన్లో తీసుకున్నాను నేను. ఇది పర్లేదు, ఎక్స్ట్రీమ్స్లో గుడ్ అని చెప్పాను నేను. అది చాలామంది నేను వేసుకున్న తర్వాత అడిగారు బాగుంది ఇది అంటే, ఏమైనా ఫౌండేషన్ చేంజ్ చేసావా ఏంటి అని. సో ఆ చేంజ్ కనిపించింది, నాది కవర్ అయ్యి మంచిగా కనిపిస్తుంది బ్రైట్గా అని అంటే బాగుందేమో అన్నట్లుగా ఉంచేసాను నేను ఇది. ఈ రెండు ఇప్పుడు చూపిస్తాను నేను మీకు వేసుకొని. ఈ ప్రోడక్ట్ నేను అర్బన్ డీకేలో తీసుకున్నాను. ఇది కూడా కన్సీలరే, కానీ ఇది నాకు సెట్ అవ్వలేదండి అస్సలు. ఈ షేడ్ సెట్ అవ్వలేదు నాకు, కానీ ఉంచేసుకున్నా. అంటే రిటర్న్ ఇవ్వడం మర్చిపోయాను నేను, ఇంకా తర్వాత వదిలేసా. కానీ మీకు చూపిస్తానండి ఎలా ఉందో. ఇది మేబీ వేరే స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవ్వచ్చేమో, ఇది నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. నాకు ఇలా వైట్గా పాచిగా ఉండకూడదండి నాకు. నేను జస్ట్ మీకు ఇప్పుడు రివ్యూ కోసమే చూపిస్తున్నాను, కానీ నేను ప్రాపర్గా వేయట్లేదు. డాబ్ చేయండి చిన్నగా మీకు. అంత పెద్దగా కవర్ అవ్వలేదు కదా, అంటే ఇంకొక 2-3 times అప్లై చేయాలి మనం. బట్ నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు నాకు ఇది, అందుకనే నేను ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు. బట్ జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. మీకు ఏదైనా ప్రోడక్ట్ మాత్రం మేకప్ ప్రోడక్ట్ నచ్చలేదు, మీకు సెట్ అవ్వలేదని 1% అనిపించినా రిటర్న్ చేసేసేయండి. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. $25-30 మినిమం ఉంటుంది. అర్బన్ డీకే కానీ లేకపోతే మేకప్ ఫర్ ఎవర్, అర్మానీ, ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా సరే. దానివల్ల ఏమవుతుందంటే తర్వాత యూజ్ చేయొచ్చులే, చూద్దాంలే, వేరే దాంతో మిక్స్ చేసి యూజ్ చేద్దామని అనుకుంటాం. బట్ అది అలాగే పెండింగ్లో పెట్టేస్తాం, రిటర్న్ టైం అయిపోతుంది, ఇది మనం అంతే ఉంచేస్తాం. అలా మిగిలిపోయింది ఇది నాకు. ఇది నేను కొన్ని 2 months అవుతుంది. రిటర్న్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను నేను, కుదరలేదు. అండ్ నాకు అంత నచ్చలేదు. మీకు క్లియర్గా కనిపిస్తుందా? అంత కవర్ అవ్వలేదు చూడండి. నేను ఒక్కసారి కొంచెమే అప్లై చేసాను, బట్ ఎక్కువ కవర్ అవ్వలేదు. మేబీ ఒక 2-3 times అప్లై చేస్తే బాగుంటుందేమో. ఎందుకో షేడ్ ఎందుకో బయట నచ్చలేదు డే టైంలో. అంటే మీకు ఈ లైట్ కింద అట్లా తెలియట్లేదేమో అని నేను మళ్ళీ అప్లై చేసి చూపిస్తున్నా. అంటే చాలామంది చెప్తారు ఇంత లైట్గా అప్లై చేయకూడదు, కొంచెం ఎక్కువనే అప్లై చేయాలి నువ్వు కన్సీలర్ అంటే అని.
నాకు మేకప్ లైట్ మేకప్ ఇష్టం అండి. మరి డార్క్ అంటే టూ మచ్‌గా వేసేసుకొని మన ఫీచర్స్ కూడా కనిపించినంత ఓవర్‌గా వేయడం నాకెందుకో నచ్చదు. అంటే నాకు నచ్చదు. ఇంకొకటి ఏంటంటే నాకు అంత టూ మచ్‌గా రాదు కూడా, ఫ్రాంక్‌గా చెప్తున్నా. నాకు మేనేజబుల్ మేకప్ అనమాట ఇది. అందుకే నేను ప్రోడక్ట్స్ రివ్యూస్ చెప్తున్నాను తప్ప నేను ఇది కొనండి, ఇది అది కొనండి ఇదని చెప్పను. ఎందుకంటే సో నాకు బయట ఎందుకో ఈ నా కాంప్లెక్షన్కి ఇది సెట్ అవ్వలేదేమో అనిపించింది నాకు. జస్ట్ చూపించడానికి వేసాను నేను ఇప్పుడు. అండ్ ఫౌండేషన్ చూపిస్తా ఉండండి అర్మాని. నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నా. అంటే ఇది బాగా సెట్ అవుతుంది, లైట్గా, అది తెలియకుండా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుందని రివ్యూస్ చూసాను బాగా. చాలా బాగున్నాయి రివ్యూస్. చూద్దాం. చాలా తక్కువే తీసుకున్న క్వాంటిటీ నేను. కొంచెం కొంచెం అప్లై చేయండి ఫస్ట్. నేను వన్ సైడ్ ఎందుకు అప్లై చేస్తాను అంటే ఇటు సైడ్ నేను వేరే మేకప్ అప్లై చేసి మీకు చూపిస్తాను, నేను వేరే ఫౌండేషను. అంటే డిఫరెన్స్ తెలియాలి కదా మీకు, అట్లీస్ట్ నాకైనా తెలియాలి కదా. నేను ఎక్కువ బ్రష్ యూజ్ చేయనండి, బ్లెండర్ ఎక్కువ యూజ్ చేస్తాను. బాగా మెల్ట్ అవుతుంది, మంచిగా మంచి కలిసిపోయినట్లు అనిపిస్తుంది నా స్కిన్కి. నాకు ఫోన్లో చూసుకొని వేయడం చాలా కష్టంగా ఉంది. చూడండి, నాకు ఈ లైట్ కింద అంటే మీకు ఫోన్లో ఒకలా కనిపిస్తుంది, బయట ఒకలా కనిపిస్తుందండి. కవర్ అయినట్టే అనిపిస్తుంది కదా మీకు. నాకు బయట మాత్రం ఇంకా ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి లైట్గా. అంటే ఈ పార్ట్ చూడండి, స్పెషల్లీ ఇక్కడ ఈ పార్ట్ చూడండి, వైట్గా అనిపిస్తుంది కదా కొంచెం. అంటే నాకు ఎందుకో అంత నచ్చలేదు. కొంచెం క్లీన్ చేసి అప్పుడు డిఫరెన్స్ చూడండి, మనకు అర్థమవుతుంది. చూడండి, పెద్ద చేంజ్ అయితే లేదు కదా, ఇటు డ్రాస్టిక్గా అయితే ఇంకా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది నాది న్యాచురల్ స్కిన్, ఏం లేదు. ఇప్పుడు మాయిశ్చరైజర్ కూడా లేదు చూడండి. అంటే కొంచెం వైట్ చేసేస్తుంది కదా చూడండి, ఇటు కనిపిస్తుంది కదా లైట్గా, ఇక్కడ అలానే కనిపిస్తుంది ఇక్కడ కూడా. అంటే మీకు కెమెరాలో తెలియట్లేదేమో, బట్ నాకైతే బయట నాకు తెలుస్తుంది. నాకు ఇది ఎందుకో ఈ షేడ్ నచ్చలేదు. ఇది ఇలాగే ఉంచి ఇది యూజ్ చేసి చూపిస్తాను నేను. ఇల్ మ్యాకేజ్ యూజ్ చేసి చూపిస్తాను. అంటే ఏది కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి మనం అప్లై చేసి చూసుకోవాలండి చాలాసార్లు. ఫస్ట్ కొంచెం అప్లై చేసుకోండి. దీనికి డిఫరెన్స్, ఇది అర్మాని, ఇది ఇల్ మ్యాకేజ్ అనమాట. ఇదేమో మంచిగా న్యాచురల్గా బ్లెండ్ అయినట్టుంది కానీ నాకు ఇది కవరేజ్ లేదు. ఇదేమో అంటే కనిపిస్తుంది, వేసినట్లు కనిపిస్తుంది, కాకపోతే ఇంకొంచెం నీట్గా బ్లెండ్ చేద్దాం ఉండండి. మీరు మేకప్ వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ బ్లెండర్ని కొంచెం వెట్ చేయండి. Oh, you came and tucked your way into my heart. మీకు రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి కదా కెమెరాలో, అంటే మీకు, బట్ నాకు ఇది నచ్చింది. అంటే ఇంజనల్ బయట చూస్తే మాత్రం దీనికన్నా ఇది కొంచెం బెటర్ కవరేజ్ ఉంది అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది చాలా చక్కగా నీట్గా బ్లెండ్ అయినట్టు ఫేస్లో అట్లా అనిపిస్తుంది నాకు. నా ఫేస్కి అట్లా బ్లెండ్ అయినట్టు మంచిగా అనిపిస్తుంది. సో ఎక్కువ కవరేజ్ కావాలనుకున్న వాళ్ళు నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే, ఎక్కువ కవరేజ్ కావాలి, ఇదంతా కనిపించకూడదు, లేదా బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి నాకు కనిపించకూడదు, ఇంత డిస్టెన్స్ నుంచి చూస్తే కనిపించకూడదు అని మినిమం అనుకుంటాం కదా మనం. మేకప్ వేసుకునేది అందుకు కదా. సో నేను అర్మానికి నో చెప్తున్నా. నా రివ్యూ అయితే వద్దనే చెప్తాను నేను. అంటే ఈ షేడ్ నేను తెచ్చుకున్న షేడ్ నాకు అంత ఎక్కలేదేమో మేబీ. సో
నేను ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇది బెటర్ అని ఫీలింగ్ నాది. ఇల్మాకేజ్ బెటర్ ఏమో అనిపించింది నాకు. బట్ ఇది మా ఫ్రెండ్కి మాత్రం చాలా బాగా సెట్ అయిందండి. తను కూడా అర్మానీ తీసుకున్నాం, ఇద్దరం వెళ్ళి తీసుకున్నాం. తను ఇంకా కాంప్లెక్షన్ చాలా ఫెయిర్ ఉంటారు నాకన్నా ఉంటుంది తను, కానీ ఇంకా తనకి బాగా సెట్ అయింది ఎందుకో తెలియదు మరి. నేను తనకు అదే చెప్పాను, ఫుల్గా ఒకసారి మొత్తం ఫేస్ అంతా అప్లై చేసి చూడు బాగుందా లేదో చెప్పు నాకు అనేసి. బట్ నేను అప్లై చేసాను, నాకైతే సూట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకు. మీకేది బెటర్ అనిపిస్తుంది, ఇది బాగుందా కెమెరాలో? నేను ప్రాపర్గా ఏం అప్లై చేయలేదు, జస్ట్ క్యాజువల్గా మీకు చూపించడానికి అప్లై చేశాను. సో అర్మానీకి నేను ఇది రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను, అర్మానీ. అండ్ ఇది కన్సీలర్ కూడా చూపిస్తాను అండి, ఇల్మాకేజ్ కన్సీలర్. ఇది దీనికి ఏమి అంటే ఉంటాయి 3.5 సమ్ ఇది ఉంది దీనిది. కాకపోతే ఏంటంటే మనము ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా, ఆన్లైన్లో క్విజ్ మనం పార్టిసిపేట్ చేస్తాం కదా, అందులో మనం ఫిల్ చేస్తాం కదా, దాన్ని బట్టి పంపిస్తారు. ఇది మనము ట్రై చేయండి, ఒకసారి బాగుంది అంటే ఉంచేసుకోండి, లేదు అంటే 14 days రిటర్న్ ఉంది కాబట్టి మనకి రిటర్న్ చేసేసుకోవచ్చు. మీకు ఎక్కడ ఫుల్ కవరేజ్ కావాలి అనుకుంటారో చూసుకోండి. నేను ఇది వేసాను కాబట్టి ఓన్లీ వన్ సైడే చూపిస్తున్నాను మీకు. సో ఒక్కోసారి చాలామంది ఓన్లీ కన్సీలర్తోనే వేసేసి చాలా అనుకుంటారు. నాకు కూడా ఒక్కోసారి అంటే చిన్న పార్టీస్ అయితే ఓన్లీ కన్సీలర్ చాలేమో అనిపిస్తుంది, జస్ట్ పైన కవర్ చేయడమే కదా. మొత్తం టోటల్గా మేకప్ వేసుకుంటే కానీ మనం చెప్పలేమండి ఏది. బట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను, వీడియో తీయలేదు అప్పుడు, జస్ట్ ర్యాండమ్గా నేను కొని తెచ్చుకున్న ఉప్పులో వేస్తాం కదా, అలా వేసుకొని చూసాను నేను. సో ఇదేంటంటే అటు ఇటు చెదరకుండా ఉంటుందన్నమాట, అందుకని ఎక్కువ జెల్ వాడుతుంటాను నేను. సో చాలా బాగుంది చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైంది. ఇది థిక్గా ఉంది, ఇది లైట్గా ఉంది. సో కావాలనుకుంటే ఇది అల్టాలో తీసుకున్నానండి నేను. ఇప్పుడు 1+1 ఉంది, ఇది కొంచెం పెద్ద ప్యాక్, చిన్న ప్యాక్. ఇది చిన్న సైజ్ది ఫ్రీ వస్తుంది. సో $38 అండి రెండు కలిపి, కానీ మనకి 24K వస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, చాలా బాగుంది. నేను బెనిఫిట్ ప్రోడక్ట్స్ నాకు నచ్చుతాయి, ఎస్పెషల్లీ ఐబ్రో పెన్సిల్ కానీ జెల్ కానీ ఏదైనా సరే నాకు నచ్చుతాయి బెనిఫిట్లో. సో ఇది కూడా రికమెండ్ చేస్తాను, నేను తీసుకోవచ్చని. అండ్ ఇప్పుడు లిప్స్టిక్స్ చూపిస్తాను అండి, ఏ షేడ్ తీసుకున్నానో చూపిస్తాను. ఇది అర్బన్ డికేలో తీసుకున్నాను నేను. ఇది షేడ్. కాకపోతే ఇవి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రాండెడ్ వాటిలో ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే ఉండవండి. అన్నీ కాదు, మెబిలిన్ అవి లిక్విడ్ ఉంటాయి కదా, అవి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇవి మాత్రం జస్ట్ లిప్స్టిక్స్ అండి, ఎక్కువసేపు ఉండవు. మీకు చూపిస్తాను నేను, జస్ట్ రబ్ చేయగానే పోతాయి. బట్ ఈ కలర్స్ ఏంటంటే ఇలాంటి షేడ్స్ మనకి నార్మల్ వాటిలో దొరకవు, ఓన్లీ బ్రాండెడ్ వాటిలోనే దొరుకుతాయి. అందుకని ఈ కలర్స్ కోసం అంటే కొన్ని షేడ్స్ కోసం తప్పక మనం తీసుకుంటాం అనమాట, కొంచెం కాస్ట్ ఎక్కువైనా. ఇంకొకటి చూపిస్తాను, ఇంకొకటి డియోర్లో తీసుకున్నాను నేను. డియోర్లో ఇంకొకటి బాగా నచ్చిందండి నాకు, షేడ్ 200 అనుకుంటా, డియర్ 200 డియోర్లో చాలా బాగుంది. అది ఈ షేడ్ వస్తుంది లైట్గా, ఇంకా చాలా డీసెంట్గా ఉంది. అసలు తీసుకుందాం అనుకున్నా కుదరలేదు, ఈ రెండు తీసుకున్నాను నేను. ఇది అర్బన్ డికే, ఇది డియోర్. సో కొంచెం దగ్గరగా ఉంటాయి షేడ్స్ ఇవి, అంటే వేసుకుంటే మీకు ఇలా రెండు ఒకసారి చూపిస్తేనే అర్థమవుతుందని చూపిస్తున్నాను నేను. డియర్ 200 అని చెప్పా కదా, డియోర్లో 200 షేడ్, అది చాలా బాగుందండి. అది కూడా ఇది 846, ఇది డియోర్లో 846 ఇది. సో నేను మీకు వేసుకొని చూపిస్తాను ఇప్పుడు. Oh, you came and tucked your way into my heart. Oh, you look at me in ways I never
అనిపిస్తుంది నాకు, బ్రైట్గా, మనం బ్రైట్గా కనిపించాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే లిప్స్టిక్స్ వాడటంలో. అది సో నాకైతే ఈ షేడ్ చాలా నచ్చిందండి. ఎవరికైనా కావాలంటే మాత్రం తీసుకోండి. కొంచెం సెటిల్ అవ్వాలి, దాన్ని సెటిల్ అయిన తర్వాతే కొంచెం ఉంటుంది ఇది ఎక్కువ. ఇది వచ్చేసి 846 అండి దీన్ని. ఇది కోడ్ మీకు కనిపించకపోయినా నేను కింద ఇస్తాను, కావాలనుకుంటే. ఇది రికమెండెడ్ అండి, నేనే చెప్తా, రికమెండ్ చేస్తా. కొంచెం సేల్ చూసి తీసుకుంటే మనకి తక్కువకి వస్తాయండి ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్ అండి నాకు నచ్చే తీసుకున్నా, నేను ట్రై చేద్దామని. రివ్యూస్ చాలా 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 బాగున్నాయి దీనికి. ఇదేంటంటే వైటమిన్ సి ఉంది, డార్క్ స్పాట్ సీరం అండి, కొంచెం బ్రైట్ అవుతుందట మనం ఇది యూజ్ చేస్తే. గ్లో రెసిపీ అని ఉంది దీని మీద, చూడండి. దీనికి రివ్యూస్ చాలా బాగున్నాయి, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా తీసుకుందామని. సో కానీ నేను యూజ్ చేసా కదా, అంటే కొన్ని రోజులకి ఏం తెలియకపోవచ్చేమో, బట్ ఒక 10-15 డేస్ నేను చూసాను, నాకు అంత అనిపించలేదండి. సూపర్ డూపర్ అంటే దీని కాస్ట్కి తగ్గట్లు అని అంత అనిపించలేదు. సో వైటమిన్ సి ఏమవుతుందంటే డార్క్ స్పాట్స్ పోతాయి. ఇది యాక్చువల్లీ నేను వైటమిన్ సి ఇది వాడతానండి, ఇది అయిపోయింది కూడా బాటిల్. నాకు ఇది నచ్చింది కూడా. ఇది వైటమిన్ సి, ఇది బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది ప్రోడక్ట్. డార్క్ స్పాట్స్ కూడా పోతాయని చెప్పేసి నేను రివ్యూస్ చూసాను. రివ్యూస్ బాగున్నాయని తీసుకున్నాను, కానీ నాకు అంత అనిపించలేదు. కానీ స్మెల్ కూడా ఏం లేదు, నాకు స్మెల్ ఉన్న నచ్చవండి. చూడండి ఎలా ఉంది, క్రీమీ, అంటే చాలా నీట్గా, చాలా స్మూత్గా ఇలా బ్లెండ్ అయిపోయింది చూడండి. అసలు ఇలా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. స్కిన్ మీద, చేతి మీద అప్లై చేస్తే చాలా బాగుంది ఇలా చూస్తే. కానీ నాకు అంత డిఫరెన్స్ ఏం తెలియలేదండి, పెద్ద డిఫరెన్స్ ఏమి అంత తెలియట్లేదు ఇలా చూస్తే ఏమో. కానీ సో నేను యూజ్ చేశాను కదా, నాకు అంత అనిపించలేదు, అంత రికమెండ్ చేయనండి. నేను రికమెండ్ చేయను, ఎందుకంటే నా స్కిన్కి ఏమీ తగ్గలేదు, నాకేమీ స్పాట్స్ పోలేదు, ఏం లేదు. ఇది వైటమిన్ సి ప్లస్ డార్క్ స్పాట్స్ పోతాయని ఉంది దీని మీద, డార్క్ స్పాట్ సీరం అని ఉంది. సో రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, కానీ నాకు సెట్ అవ్వలేదు. సో కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. నాకైతే ఏం సెట్ అవ్వలేదు, నాకేం చేంజ్ కూడా లేదు ఇది యూజ్ చేశాక. సో నేను దీన్ని రిటర్న్ ఇస్తాను, నేను దీన్ని రికమెండ్ కూడా చేయట్లేదు. అంటే కొంతమందికి సెట్ అవ్వచ్చేమో బాగా. అంటే నా ఫేవరెట్ ప్రోడక్ట్ చూపిస్తుంది చూడండి. ఈ ప్రోడక్ట్ చాలా ఇష్టం అండి నాకు. ఈ ఫేస్ వాష్ అంటే అసలు మేకప్ రిమూవర్గా పనిచేస్తుంది అండ్ ఫేస్ వాష్ లాగా పనిచేస్తుంది. చాలా సెన్సిటివ్ స్కిన్కి బాగుంటుంది, డ్రై స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి, ఏ స్కిన్కి అయినా చాలా బాగుంటుంది. ఇది నేను సెఫరోలో కొన్నాను. నేను ఒక 2.5 years నుంచి ఇదే వాడుతున్నాను. ఆల్మోస్ట్ 2.5-3 years నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను అండి. నేను ఏం సపరేట్గా మేకప్ రిమూవ్ చేయడానికి దేనికి ఏమి యూజ్ చేయను. ఇది లేదంటే బేబీ ఆయిల్ వాడతాను. చాలా నచ్చిందండి నాకు. ఎవరికైనా కావాలంటే ఇందులో చిన్న ప్యాక్ కూడా ఉంటుంది. చిన్న ప్యాక్ వచ్చి $15 ఉండింది ఇప్పుడు. కానీ నాకు మొన్న సేల్ ఉన్నప్పుడు వెళ్ళి చూసాను, దొరకలేదు నాకు. ఇది నేను $40 పెట్టుకున్నాను, కానీ చాలా బాగుంది. ఇంకా స్టిల్ ఉంది, ఇంకా చాలా రోజులు వస్తుంది, ఇంకా 2 months అలా వస్తుంది నాకు ఇది. సో తర్వాత చూడాలి. నేను మొన్న చూసాను కానీ కనిపించలేదు నాకు స్టోర్లో. సో నాకైతే చాలా నచ్చింది. ఇది నేను మీకు యూజ్ చేసి చూపించట్లేదండి, ఇంకెప్పుడైనా స్కిన్ కేర్ వ్లాగ్ కానీ ఏదైనా చేసినప్పుడు డెఫినెట్గా ఫ్యూచర్లో చెప్తాను. బట్ మీకు ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే కొన్ని ఒకసారి యూజ్ చేస్తారని చెప్తున్నాను నేను. సో అన్ని ప్రోడక్ట్స్ నేను రివ్యూస్ మంచిగా ఇవ్వలేదని అట్లా అనుకోకండి. నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నా నాలెడ్జ్ ప్రకారం నేను మీకు ఇచ్చాను. సో ఫస్ట్ నేను రికమెండ్ చేసేవి చూపిస్తాను. బెనిఫిట్ అండి, దీని గురించి నేను చెప్పక్కర్లేదు సపరేట్గా. ఆల్రెడీ అందరూ రివ్యూస్ బాగుంటాయి అందరూ అంటే అందరికీ సెట్ అయి ఉంటుంది. నేను సపరేట్గా అయితే చెప్పక్కర్లేదు దీని గురించి. అండ్ ఇది మాత్రం వాడండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, 100% మీకు నచ్చుతుంది. అండ్ ఇది లిప్ మాస్క్ అండి, చాలా బాగుంది. ఇది కూడా ఎక్కువ రోజులు వస్తుందండి, మనకి 5 pack వస్తుంది $18కి. సూపర్, అసలు చాలా వర్త్ అన్నట్లు. అండ్ ఇది మీకు ఆప్షనల్ అండి. ఇందాక చెప్పాను కదా ఐబ్రో ఇది అనేసి పౌడర్ లాగా అనమాట. అంటే మనకి ఇలా ఉంటుంది. దీన్ని ఐబ్రో బ్రష్ ఉంటుంది, దాంతో అప్లై చేయాలి. ఇంకెప్పుడైనా వేరే దాంట్లో యూజ్ చేసి చూపిస్తాను నేను మీకు. ఆల్రెడీ ఇక్కడ చూపించాను, ఇది చూపించింది బెనిఫిట్ అండి. ఇది అప్లై చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆ బ్రష్ దొరకట్లేదు నాకు దీనిది. సో ఇంకెప్పుడైనా వేరే బ్లాగ్లో చూపిస్తాను. ఇది కూడా నాకు నచ్చింది, ఇది కూడా కొనుక్కోవచ్చు అని చెప్తా, రికమెండ్ చేస్తా. అండ్ లిప్ కలర్స్ అండి, మీకు డిపెండ్స్, మీకు ఏ కలర్ నచ్చుతుంది ఏంటి, ఎలాంటివి మీకు సూట్ అవుతాయని అనుకునే దాన్ని బట్టి కొనండి మీరు. నా దగ్గర వేరే కూడా ఉన్నాయి, అవన్నీ నాకు నచ్చే ఉంచేసాను నేను. ఇవి రీసెంట్గా కొనుక్కున్నాయి కాబట్టి చూపిస్తున్నా. ఈ మూడిట్లో ఏది చెప్తారు, లోరియలా, అర్బన్ డికే ఆర్ డియోర్ అంటే నేను డియోర్కి ఓటేస్తా.
చాలా నచ్చింది నాకు, అందుకే నేను తీయట్లేదు. చూసారా అసలు ఏమీ అటు ఇటు అవ్వకుండా ఎంత మంచిగా ఇట్లా ఉందో చూడండి. ఇంత లాంగ్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. నా షేడ్ వచ్చి 846 అండి. ఇది ఇందులో చాలా ఉన్నాయి కలర్స్ కూడా, మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో 200 కూడా ఒకసారి చెక్ చేయండి. నేను నెక్స్ట్ కొనబోయేది అదే. అర్బన్ డికే కూడా బాగుంది, షేడ్ కలర్ నచ్చింది నాకు. ఆ కలర్ దొరకదు వేరే దాంట్లో అని చెప్పి తీసేసుకున్నా. కానీ ఊరికనే ఇలా రిమూవ్ చేసినప్పుడు, మనం వైప్ చేసినప్పుడు ఇలా పక్కకి ఇలా అంటుతూ ఉంటుందండి కొంచెం. కానీ కలర్ షేడ్ మాత్రం చాలా నచ్చింది ఆ కలర్, అందుకే ఉంచేసాను నేను. ఇది లోరియల్, ఇది కూడా అంతే. దీని షేడ్ వచ్చి 440. ఇది తక్కువ కాస్ట్ అండి, $8 ఏమో పడింది. ఇది అర్బన్ డికేది 20 సంథింగ్ పడినట్టుంది, నాకు గుర్తులేదు. ఇదైతే 38, 35 అండి. ఇది డియోర్. సో చాలా బాగుంది నాకైతే. అండ్ ఇల్ ప్యాకేజ్ అనేది మీ ఇష్టం అండి, ఎందుకంటే మీరు ఒకసారి ఆ క్విజ్ చూసుకోండి, మీ స్కిన్ టోన్ ఏంటి అనేది మీరు ప్రాపర్గా క్విజ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు అర్థమవుద్ది. ట్రై చేయండి, ఒకవేళ నచ్చితేనేమో ఉంచుకోవచ్చు, లేదంటే 14 days ఎలాగో టైం ఉంటుంది రిటర్న్ చేయడానికి మనకి. అండ్ ఈ సెట్టింగ్ పౌడరు నాకైతే నచ్చింది. ఇది మీకు కావాలంటే నేను షేడ్ కింద ఇస్తాను. ఇది కూడా సెఫర్లోనే కొన్నాను నేను. సో నాకు పెద్దగా సూపర్గా అన్నీ తెలుసు అని నేను చెప్పానండి. నేను కూడా స్టిల్ లెర్నింగ్ అనమాట మేకప్ ప్రోడక్ట్స్ గురించి, మేకప్ గురించి. ఎందుకంటే నాకు క్రీమీగా నచ్చవు, లేకపోతే బాగా ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ నచ్చదు. లిక్విడ్గా ఉండాలి ఫౌండేషన్, కానీ ఏదైనా తొందరగా బ్లెండ్ అయిపోవాలి. సో ఎక్కువ ఓవర్గా కనిపించకూడదు అనేసి నాకు ఉంటుంది. లిప్ కలర్ ఓకే అండి, లిప్ కలర్ కొంచెం ఎక్కువ కనిపించినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకొని పార్టీకి వెళ్ళి అయిపోయేసరికి చివరి వరకు ఉండాలి అంటే కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకోవచ్చు, తప్పలేదు కదా. మీ ముందే రిమూవ్ చేస్తాను నేను, చూడండి ఎలా ఉందో. స్కిన్ కవర్ అయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది ప్రోడక్ట్స్ వల్ల, ఎంత కవర్ అవుతున్నాయి. ఇలా వైప్స్, టిష్యూస్ అంటే ఇవి వెట్, ఇదే అండి వైటమిన్ సి, ఇవే వాడుతున్నాను నేను. బట్ వీటికన్నా కూడా బేబీ ఆయిల్తో రిమూవ్ చేస్తే ఇంకా మంచిదేమో నా ఫీలింగ్. నేను ఇప్పుడు ఎందుకు రిమూవ్ చేస్తున్నా అంటే, మీకు నా ఒరిజినల్ స్కిన్ ఆల్రెడీ ఇంతకుముందు చూసారు కదా, మేకప్ ఎంత కవర్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుందని రిమూవ్ చేస్తున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇలాగే నా జెన్యూన్ రివ్యూ మాత్రం డెఫినెట్గా ఇస్తాను నేను. అంటే రికమెండ్ చేసి అన్నీ బాగున్నాయి కొనండి అని అయితే నేను చెప్పానండి. నాకు అనిపించింది, నాకు నచ్చకపోతే డెఫినెట్గా నేను చెప్పేస్తాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా నేను చెప్తాను, వీటి గురించైనా రివ్యూస్ కావాలన్నా కూడా డెఫినెట్గా అడగండి. ఒక ఐబ్రోకి అప్లై చేశా కదా, ఎక్కువ రబ్ చేయకండి స్కిన్ని, దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది మనకి. అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా లైట్గా, అవి కవర్ అవ్వాలండి. అవి కవర్ అయ్యి కొంచెం ఈ డార్క్ స్పాట్స్ అన్నీ కవర్ అయితే చాలు. అంత ఓవర్గా కూడా నేను రికమెండ్ చేయను వేసుకోమని. సో ఇప్పుడు చూడండి, ఇది నా ఒరిజినల్ వితౌట్ అదనమాట, వితౌట్ మేకప్, వితౌట్ ఎనీథింగ్ అనమాట. నేను ఈ వీడియో క్లోజ్ చేసిన తర్వాత దీంతో ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటా, ఇంతకు మించి ఏమి పెట్టాను నేను. సో అదండి నా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో నా వీడియో నచ్చింది అని నాకు అలాగే తెలుస్తుంది. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు. సో నేను చెప్పింది మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వ్లాగ్ కావాలి, ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలి అని అనుకుంటే మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం. అండ్ ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో చేయండి. బాయ్ బాయ్.